ఎందుకని ఈ ప్రవర్తన అనేది ఇంకా చాలా ఉంది దీంట్లో. ఎంత సబ్జెక్టో ప్రవర్తన అనేదాన్ని ఒక్కొక్క వారం చెప్పుకుంటూ పోతే ఒక సంవత్సరం కాలం చెప్పొచ్చు ప్రవర్తన గురించి. ఎందుకు ఎన్ని పార్టులు చెప్పామని చెప్పండి? 9 పార్టులు చెప్పాం ప్రవర్తనలో. అర్థమైందా? 9 భాగాలు చెప్పాం. ఈరోజు 10వ భాగంతో దాన్ని ముగించేద్దాం. ఎందుకు ముగిస్తున్నామంటే క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇక క్రిస్మస్ సందేశాలు మనం వినబోతున్నాం. మరి ప్రవర్తన గురించి మనం వినబోతున్నాం. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక రైతుకు చాలా చాలా జీవాలు ఉన్నాయి. జీవాలు అంటే గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, బర్రెలు, కుందేళ్ళు, జింకలు, ఇవన్నీ కూడా ఒక జూ మాదిరిగా పెంచేవాడు. అతనికి ఇష్టం వీటన్నిటిని, కుందేలు ఇవన్నీ పెంచడం ఇష్టం, పిల్లి, కుక్క ఇవన్నీ కూడా. అందుకే అన్నీ తన దగ్గర ఉండేవి, గుర్రంతో సహా, గాడిదతో సహా. అన్నీ 1-2 ఎక్కువ కాదు, 1-2 గుర్రాలు, 2 గాడిదలు, 2 ఆవులు, 2 ఇలా ఇలా పెంచుతూ ఉంటే ఒకరోజు గుర్రం పిల్లితో చెప్పిందట, బాగా అలిసిపోయాను ఈరోజు, రేపు యజమానితో మాట్లాడి కాస్త విశ్రాంతి తీసుకోవాలి, ప్రాణం బాగా అలిసిపోయాను, కొంచెం నాకు రెస్ట్ కావాలని పిల్లితో చెప్తే ఈ పిల్లి వెళ్ళి మేకతో చెప్పింది. ఏమని తెలుసా? యజమాని బాగా అలిసిపోయేలా చేశాడట గుర్రాన్ని. దేన్ని? యజమాని బాగా అలిసిపోయేటట్టు చేశాడట, చాలా ఇబ్బంది పెడుతున్నాడట యజమాని అని దేంతో చెప్పాడు? మేకతో చెప్పాడు. మేక వెళ్ళి ఆవుతో చెప్పింది, యజమాని బాగా హింసిస్తున్నాడట, అందుకే ఇక్కడ ఉండదలుచుకోలేదట గుర్రం, తను వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది అని దేంతో చెప్పింది? ఆవుతో చెప్పింది. ఆవు వెళ్ళి కుందేలుతో చెప్పింది. ఏమని? యజమాని బాధ భరించలేక, యజమాని బాధను తట్టుకోలేక గుర్రం రేపు పారిపోతుందట. ఇది కాస్త నౌకరు చెవులో పడింది. ఎవరు? అక్కడ నౌకరు ఉంటాడు కదా, ఇటన్నిటిని చూసుకునేవాడు. అతని చెవులో పడగానే అతనేం చేశాడు తెలుసా? యజమాని దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు దాకా ఏదో అనుకున్నాను యజమాని గారు, మన దగ్గర ఉన్న జీవాలన్నీ కూడా నీ మాట కొన్ని ఎంచడం లేదంటే కారణం ఏదో అనుకున్నాను, దీనంతటికి కారణం గుర్రమే. ఏమైందిరా నీకు అంటే, ఏమైందంటావు? గుర్రం అన్నిటికీ ప్లాన్ చేసి రేపు పొద్దున అన్నిటిని తీసుకొని ఇక్కడి నుంచి పారిపోతుందట అని ఆ నౌకరు వెళ్ళి యజమానికి చెప్పగానే, ఓహో దీనంతటికి కారణం గుర్రమా, దానివల్లైనా నేను పెంచుతున్నటువంటి ఈ జంతువులు నా మాట వినకుండా పోతుందని ఆ రాత్రి అమాంతంగా ఆవేశములో ఒక విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి గుర్రానికి చంపేశాడు. ఏనండి, ఎందుకు చంపుతున్నాడో అర్థం కాక, ఎందుకు ఈ విధంగా నన్ను విమర్శ పెడుతున్నాడో అర్థం కాక గుర్రం అలాగని చచ్చిపోయింది. ఏమిటి దీనంతటికి కారణం అంటే, తన బాధను ఒక తప్పుడు వ్యక్తికి పంచుకోవడమే అని తెలుసు. మీకు అర్థం కావడానికి చెప్తాను. తన బాధను అంటే, ముందు పిల్లితో ఏం చెప్పింది? నాకు చాలా అలసటగా ఉంది, ఈరోజు పని ఎక్కువైంది, రేపు యజమానితో మాట్లాడి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అంటే, దీన్ని ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నాయి చెప్పండి? ఏదో మన బాధ తగ్గిద్దిలే, మన బరువు తగ్గిద్దిలే, మనం కాస్త తేలికవుతావులే, నా స్నేహితుడులే, నా ఫ్రెండులే, మనకు సంబంధించిన వాళ్ళే అని చెప్పి మన బాధను వాళ్ళు వాటితో పంచుకుంటే దీన్ని ఎలా క్రియేట్ చేశారు, ఎలా ప్రచురం చేశారు? తప్పుడుగా ప్రచురం. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నేను అనేక సార్లు చెప్తున్నా, ఎవరితో నీ రహస్యాన్ని చెప్పకు, ఎవరితో నీ బాధను పంచుకోకు. మరి యజమాని అయిన వాడు ఏం చేశాడు? ఆలోచించొద్దు, గుర్రం ఎలాంటిదో తెలియదా నీకు? ఇన్ని సంవత్సరాలుగా నీతో ఉంటున్న గుర్రం ఎలాంటిదో తెలియదా నీకు? అది అంత పనిచేసిద్దో తెలియదా? ఎంతగా నిన్ను ప్రేమించిద్దో తెలియదా? అది తెలియకుండా ఆవేశంలో తీసుకున్న నిర్ణయము ఒక మంచి వ్యక్తిని, మంచి గుర్రాన్ని పోగొట్టుకున్నాడు. తప్పుడు ప్రచారం చేశారు నీ భర్త గురించి, ఒక భార్యగా నీకు తెలియదా?
నీ కొడుకు గురించి ఒక తల్లిగా తండ్రిగా నీకు తెలియదా? నీ కూతురు గురించి ఒక అమ్మా నాన్నగా నీకు తెలియదా? వాళ్ళు ఎవరో చెప్పారు, వాళ్ళు ఎవరో మాట్లాడారు. అందుకే నలుగురికి చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది? నవ్వులు పాలు తప్ప ప్రయోజనం అయితే లేదు. మరి ఎవరితో చెప్పుకుందాం? నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను సముదాయించేవాడున్నాడు, నిన్ను పట్టించుకునేవాడున్నాడు, నిన్ను అర్థం చేసుకునేవాడున్నాడు, నీ గురించి ఆలోచించేవాడున్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయనతో పంచుకో, అన్ని రహస్యాలు ఆయనకు చెప్పు. ఎవరితో చెప్పడు ఆయన. అర్థమైందా? నీ గురించి నువ్వు ఆయనతో చెప్పినప్పుడు ఎవరికి చెప్పడు నీ గురించి. ఏమో ఆ రోజు అన్న చెప్పకూడదా? అందరికి చెప్పుకోకూడదా? పెరిగిన చూడు నన్ను ఎంత బాధ పెడుతుందో. ఆఖరికి తన భర్త కూడా చెప్పలేదు. ఆ విషయం తెలుసా మీకు? ఏమండి, ఎల్కానికి చెప్పిందా అన్న? ఏమండి, మీరు చేసుకున్నారు, రెండో భార్య కావాలని చేసుకున్నారు, అది నన్ను ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలుసా అని చెప్పినట్టు బైబిల్లో ఉండి చూపించండి నాకు. లేదండి. నాకంటూ చెప్పుకోవటానికి, నా బాధను పంచుకోవటానికి, నా సమస్యను పరిష్కరించడానికి, నాకు వచ్చిన కష్టమును మాట్లాడుకోవటానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసు. ఆయనతో చెప్పుకుంటే నా కన్నీళ్లు తొడవబడతాయి, నా బాధ తొలగిపోతుంది, నా బరువు దించుతాడు, నా సమస్య పరిష్కారం చేస్తాడని అన్నాకు తెలుసు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళతో వీళ్ళతో పంచుకోవటం వల్ల చాలా ప్రాబ్లం మాత్రం తెచ్చుకుంటున్నాము. ఇవి మీ మనసులో పెట్టుకోండి, జాగ్రత్త పడండి. ఏదంటే అది ఎవరితో అంటే వాళ్ళతో పంచుకోవద్దని పేరుపేట నేను మనం చేస్తున్న ప్రవర్తన. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం, 33వ వచనం. అయితే ధర్మమంతటిని అనగా కట్టడలను, విధులను నేను నీతో చెప్తాను. దేశమందు ఎలాగూ ప్రవర్తించాలి? పైన వారం చెప్పిన భాగం ఇది. ఎలాగూ ప్రవర్తించాలి? అలాగూ అంటే పైన ఇచ్చాడు. ఆ కట్టడలు, విధులు, నేనంటూ ఒక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని ఇచ్చాను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను. దాని ప్రకారంగా మీరు నడవాలి, దాని ప్రకారంగా మీరు జీవించాలి, దాని ప్రకారంగా మీరు వెళ్ళాలి. అంతేగాని ఎలా పడితే అలా వెళ్ళటానికి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటానికి, ఏది పడితే చూడటానికి, ఏది పడితే అది మాట్లాడటానికి వీలు లేదు అని మోషే ఖర్రాఖండిగా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. మన దేవుని బిడ్డలారా, వినండి ప్రవర్తన. ఈ రోజుతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టిపోతున్నాం. చిన్న సందేశమే, ఎక్కువసేపు నేను మాట్లాడదలుచుకోలేదు. చాలా గుప్తంగా మీటింగ్లో మాట్లాడతారు. అమ్మా అభినయ వెనక మీరిద్దరు ఒక చోట ఒకరు ముందు ఒకరు వెనకాలి. స్మైల్ దగ్గరికి వెళ్ళి, స్మైల్ దగ్గరికి అభినయ ఒక్కటి ముందు జరుగు ఇంకా ఏంది లైన్లో జరుగు. అది ఇప్పుడు బాగుంది. సామెతల్లో కూడా ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీకు నీ త్రోవలను ఏం చేస్తాడు? చక్కగా చేస్తాడు. సరళం అంటే మెట్టలు, కొండలు, ఎత్తు, పల్లాలు ఇవన్నీ ఉంటాయి మనం వెళ్ళే మార్గంలో. కొన్నిసార్లు మనము ఎదురు దెబ్బలు తింటూ ఉంటాం, ఎక్కలేకపోతాం, నడవలేకపోతాం, వలసిపోతాం, అలసిపోతాం. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారానికి లోబడు, ఒప్పుకో. అప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ గమ్యం చేరాలో, ఏ దరికి వెళ్ళాలో నీ మార్గాలన్నీ యెహోవా సరళం చేస్తాను అని బైబిల్ సెలవిస్తుంది. ప్రవర్తన. కొత్త నిబంధనకు వచ్చినట్లయితే 13వ అధ్యాయం కొరింథీ పత్రిక వెళ్ళండి. ప్రేమ అనే అధ్యాయం ఏదైనా ఉందంటే కొరింథీ 13వ అధ్యాయం అండి. అపోస్తలుడైన పౌలు గారు ప్రేమ గురించి మాట్లాడిన అధ్యాయం ఏదైనా ఉందంటే 13వ అధ్యాయమే. ప్రేమ ఎలా ఉంటుందో అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రేమ సహిస్తుందని, ప్రేమ ఓర్చుకుంటుందని. అందులో 4వ వచనం చూస్తే
ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అర్థమైందా? ఎన్నో వచనం? 13వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో ప్రేమ ఎలా ప్రవర్తించదు? సహించును, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు. ఎలా ఉంటుందండి ప్రేమ? ఎలా ఉంటుంది? డంబము అంటే అర్థం చెప్పండి. సీల్డ్. డంబము అంటే గర్వంగా, అహంకారంగా. లోకములో 3 రకాలు: శరీరాశ, నేత్రాశ, డంబము. అర్థమైందా? డంబం ఎక్కడుంది? డంబం అంటే గర్వం. సంఘములో పౌలు గారు ప్రేమ గురించి మాట్లాడుతూ ఎంత విశ్వాసం ఉంటే ఏం సుఖం ప్రేమ లేనప్పుడు? 100 మందికి బట్టలు పెడితే ఏం లాభం ప్రేమ లేనప్పుడు? పేదవారికి 100 మందికి భోజనం పెడితే ఏం లాభం ప్రేమ లేకుండా? ప్రవచన వరం ఉంటే ఏం లాభం ప్రేమ లేకుండా? అన్య భాషలు మాట్లాడితే ఏం లాభం ప్రేమ లేకుండా? ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తే ఏ లాభం ప్రేమ లేకుండా? ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అండర్లైన్ ప్రవర్తన. అర్థమవుతుందా? కుటుంబంలో ప్రేమ ఉంటే, సంఘంలో ప్రేమ ఉంటే, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఉంటే, అత్తా కోడల మధ్య ప్రేమ ఉంటే ఇల్లు అద్భుతంగా ఉంటుంది. కిందకు వచ్చే వరకు, ఆఖరి వచ్చినానికి వచ్చే వరకు అంటాడు, అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటి అండి? ఆడ 3 ఉంటాయి. ఏముంటాయి? 3 ఉంటాయి. విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ. వీటన్నిటిలో 3 తీసిపెట్టాడు. మూటల్లో ఒక్కదాన్ని సెలెక్ట్ చేశాడు. ఆ సెలెక్ట్ చేసిందే ప్రేమ. ప్రేమ 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 ఎలా ఉంటుందంటే గర్వంగా ఉండదు, డంబంగా ప్రవర్తించదు, అహంకారం చూపించదు, అందరి మీద దయ చూపిస్తుంది, సహిస్తుంది. భర్త ఏమన్నా, భార్య ఏమన్నా, కొడుకు ఏమన్నా, కూతురు ఏమన్నా, అత్త ఏమన్నా, కోడలు ఏమన్నా, సేవకుడు ఏమన్నా, సంఘములో విశ్వాసులు ఏమన్నా, అన్నిటిని ఓర్చుకునేదే ప్రేమ. ప్రభు అడుగుతున్నటువంటి మాట ఎహెజ్కేలు గ్రంథానికి వెళ్ళాలి. ఒక్కొక్క వచనం మీకు చక్కగా చూపిస్తున్నాను. 18వ అధ్యాయం 23వ వచనం. ప్రభు మాట్లాడుతున్న మాటలు 2 చూపించి ముందుకు వెళ్ళిపోదాం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టుల మరణము నాకేమాత్రమైన సంతోషం ఉంటుందా? ప్రభు అడుగుతున్నాడు. ఒక వ్యక్తి చచ్చిపోవటం వల్ల, ఒక వ్యక్తి పాపములో ఉండి మరణించటం వల్ల, ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారకుండా అవినీతిలో ఉండి చచ్చిపోవటం వల్ల నాకు సంతోషమా? నేను హ్యాపీగా ఉంటానా? నేను ఆనందంగా ఉంటానా? నేను సంతోషంగా ఉంటానా? మరేంటి? వారు తమ ప్రవర్తన బ్రతుకుటయే నాకు సంతోషం. ఏంటి సంతోషం? ఏంటి చెప్పండి. దేవునికి ఏమిటి సంతోషం? నీ బ్రతుకు మార్చుకుంటే ఆయన సంతోషించాడు. నీ ప్రవర్తన దిద్దుకోవటమే దేవుడు ఏదైనా ఆనందించేది ఉందంటే అది నీ జీవితం మార్చుతుంది. ఆ రోజు దేవదూతలు పరలోకంలో పండగ చేసుకున్నారు. ఎప్పుడు చెప్పండి? ఒక పాపి మారు మనసు పొందినప్పుడు 99 నీతిమంతుల కంటే కూడా 99 నీతిమంతులను చూసి ఆనందించే ఆనందం కన్నా కూడా ఒక పాపి మారు మనసు పొందితే వీళ్ళందరికంటే ఎంత అద్భుతమైన సంతోషం పొందారు. నేను నీ నుంచి ఆశిస్తుంది ఏంటో తెలుసా? నీ బ్రతుకు మార్చుకో.
నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడి మార్చుకో, నువ్వు చూస్తున్నటువంటి పనికి మాలిన చూపులు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. ఇదే నేను కోరుకుంటుంది. అప్పుడు నేను చాలా సంతోషిస్తాను. కొత్త బట్టలు కట్టుకోవటం రావటం నేను సంతోషిస్తాను. ఇంటికి కావలసిన బంగారం, వెండి వస్తువులు తెచ్చుకోవటం వల్ల నేను సంతోషిస్తాను. ఇల్లు కట్టుకున్నందువల్ల నేను సంతోషించను. ఏమండి, ఇది కాదు నాకు కావాల్సింది. నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు, నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు నేను సంతోషం. ఇంకొక మాట చూపించమంటారా? మేకా గ్రంథానికి వెళ్ళండి. ఆయన అడుగుతున్న మాట నువ్వు చూపిస్తావు. దేవుడు అడుగుతున్న మాట 6వ అధ్యాయం 8వ వచనం మేకా గ్రంథం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు చెప్పాను నేను. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా నేను అడుగుతుంది నిన్ను. ఇదే కదా నేను అడుగుతుంది. మిమ్మల్ని ఏమన్నా 10,000 తీసుకొని రమ్మని నేను అడుగుతున్నానా? లేదే. స్థలం ఇవ్వమని నేను అడుగుతున్నానా? లేదే. లేదు నువ్వు కొనుక్కున్న పొలం ఇవ్వమని అడుగుతున్నానా? లేదే. నేను అడుగుతుంది ఒకటే. ఒక వ్యక్తి దీన మనసు కలిగి కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట నీ ప్రవర్తన తిద్దుకో. ఇదే నేను అడుగుతుంది. నిన్ను అడుగుతుంది ఇది. ఎందుకు నువ్వు గర్వంగా ఉండాలి? ఏం చూసుకొని గర్వపడుతున్నావు? ఏం చూసి అహంభావం నీకు? ఏముందని అహంకారం నీకు? ఇదంతా దేవుడిచ్చింది కాదా? నీకేదైతే ఉందో అది దేవుడిచ్చింది కాదా? అందుకే దావీదు అంటాడు, నేను గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయించను. మరి ఎవరిని బట్టి? యెహోవాను బట్టి. ఏమండి, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటాడు. అంత పెట్టుకున్న దావీదు అంటాడు, నాకు అతిశయం ఏదైనా ఉందంటే యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి. ఏనండి, ఈరోజు అంశం ఏమిటంటే, తన ప్రవర్తన కనిపెట్టుకునేవాడు తన ప్రాణమును కాపాడుకునేవాడు. ఇది అంశం. ఏంటట? ఇవన్నీ ముందు మీకు చూపించాను. తన ప్రవర్తన జాగ్రత్తగా కనిపెట్టుకుంటే, తన ప్రవర్తన జాగ్రత్తగా దిద్దుకుంటే, తన ప్రవర్తన మార్చుకుంటే, తన అలవాటు మార్చుకుంటే, నడవడి మార్చుకుంటే తన ప్రాణమును కాపాడుకుంటే. ఎవరు దేవుడు కాదు ఆడు చేయాల్సింది. బైబిల్ సెలవిస్తున్న మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం. ఇక అంశానికి వెళ్ళిపోదాం. ఒక 15 నిమిషాలు టకటక మీతో మాట్లాడి ముగింపులోకి తీసుకుని వస్తాను. 16వ అధ్యాయం సామెతల గ్రంథము 17వ వచనం చదవండి. చెడుతనమును విడిచి నడుచుటయే రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. అర్థమవుతుందా? ఇదే మీకు చెప్పాలన్నది. ఆఖరి రోజు ఇది ప్రవర్తన గురించి. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతున్నా, ముగింపులకు తెచ్చేసాను. చాలా అద్భుతమైన వచనాలు కూడా మీకు చూపించాను. తన ప్రవర్తన కనిపెట్టుకోవాలి. నేను ఎలా ఉన్నాను? అర్థమైంది మీకు? ప్రవర్తన కనిపెట్టుకోవటం అంటే నేను ఎలా ఉన్నాను, నా మాట్లాడే విధానం ఎలా ఉంది, నేను చూసే చూపు ఎలా ఉంది, నా నడవడి ఎలా ఉంది, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అసలు. ఇది ఇది తన అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగి గ్రంథంలో ఉంది. ఇప్పుడు తన ప్రవర్తన ఎలా కనిపెట్టుకోవాలి. నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటానికి వీల్లేదు. అర్థమైందా? తన ప్రవర్తన కనిపెట్టుకునేవాడు తన ప్రాణమును కాపాడుకో, తన ప్రాణాన్ని కాపాడుకో. కనిపెట్టుట, ABC ముందు కనిపెట్టుట. ఎలా చెప్పాలి? కనిపెట్టుట అంటే
యెహోవా కొరకు కనిపెట్టుకుని, అది వేరు, ఆ అంశం వేరు. అది కాదు ఇప్పుడు చెప్పాలి. కనిపెట్టుట, ప్రవర్తన కనిపెట్టుట. ఉదాహరణ సామెతల్లో 6వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట దొరికింది, కనిపెట్టుట అనే మాట. ఎక్కడ? సామెతలు 6:6లో చదవండి. కనిపెట్టుట. చెప్తున్నాను, 6:6. సోమరి, సీమల దగ్గరికి వెళ్ళు, ఏటిని కనిపెట్టమంటున్నాడు? అర్థమైందా? ప్రవర్తన నేర్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి అని అనుకునేవాడైతే, సోమరుడా, బద్ధకస్తుడా, పనికిమాల, లే లే. ఏంటి పోరా, చీమల దగ్గరికి పో, ఒకసారి వాటిని చూడరా. కనిపెట్టడం అంటే ఇది. మనం కొన్నిసార్లు మన పిల్లలు అంటుంటారు, వాడిని చూడరా, ఎలా బతుకుతున్నాడు చూడరా, బుద్ధి లేదురా నీకు, అమ్మాయిని చూడరా, అబ్బాయిని చూడరా అంటుంటారు. వీళ్ళేమంటారు చెప్పండి? మీరు అన్నారా లేదు? వీళ్ళేమంటారు? మనం ఎవరినైనా చెప్పామనుకో, వాడిని చూడు, ఈయన చూడు అని అన్నామనుకో, ఎలా ఉంటుంది వీళ్ళకు? వాళ్ళతో వీళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు అంటారు. అవునా కాదా? వాళ్ళతో వీళ్ళతో నన్ను పోల్చొద్దు అంటారు. మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? లే, ఏమల దగ్గరికి పో, చూడు, అటని చూడు, అవి ఎలా బతుకుతున్నాయి చూడు, అవి ఏ విధంగా పొదుపు చేస్తున్నాయి చూడు, వాటిని నడవడి చూడు, వాటి అలవాటు చూడు, వాటికి పైన నాయకుడు లేడు, ఎంత చక్కగా క్రమంగా చీమలు నడుస్తాయి. ఏదైనా ఒక బియ్యం గింజో బెల్లం గడ్డ వాటికి దొరికిందంటే మీరు గమనించారో లేదో, అది లాక్కొని వస్తూ ఉంటే వెంటనే ఇంకొకటి సపోర్ట్ అండి. మనకు లేదే ఐక్యత. అది మొయ్యలేకపోతుంటే ఇంకొకటి, దానికి బదులు ఇంకొకటి వచ్చింది. అన్ని కట్టుకో, ఒక 10 కలుసుకొని ఆ బెల్లం గడ్డ పైన పెట్టుకొని ఎత్తుకొని లోపల. మధ్యకాలం నేను నెట్లోనే ఎక్కడో చూశాను. చూస్తే పుట్ట ఎందుకో తవ్వాలి చూసిందంట. పుట్టకు కూర్చి ఆశ్చర్యపోయారట. చీమల పుట్ట, ఎన్ని గదులు ఉన్నాయో లోపల. ఏమండు, చీమలట ఎన్ని అంతస్తులు కట్టుకున్నాయో, ఎన్ని రకాలుగా గదులు కట్టుకున్నాయో, ఎంత అద్భుతంగా దాచిపెట్టుకుని, ఎంత ఆహారం లోపల దాచిపెట్టుకున్నాయో అటు చూసి బిత్తరపోయాడట. ఓ సైంటిస్టు ఆ వీడియో చూశారు. అంటే ఈ చీమలకి ఇంత తెలివితేటలా, వరదలు వచ్చినా, వంకలు వచ్చినా, తుఫానులు వచ్చినా లోపల బయటికి రాకుండా జాగ్రత్త పడతాయి. అవి ఎప్పుడు ఆహారం గుర్తుకుంటాయి చెప్పండి? చీమలు 3 కాలాలు ఉన్నాయి కదా, ఏ కాలంలో ఆహారం గుర్తుకుంటాయి? వేసవి కాలంలో ఆహారం గుర్తుకొని వర్షాకాలం బయటికి రావుతాయి. అర్థమైంది మీకు? మనమేమి ఎప్పుడుదప్పుడే ముందు జాగ్రత్త లేనే. వాటి నడతలను కనిపెట్టు, వాటిని చూసి నేర్చుకో. అదే సామెతలు గారు 24వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం. దేన్ని చూసి? చీమల్ని అనుకో. దాన్ని కనిపెట్టి ఏం తెచ్చుకున్నాను? బుద్ధి తెచ్చుకున్నాను. సోమరుడు ఏం చేశాడంటే, సోమరుడు పొలం వేశాడు, పొలం వేసే టైంలో పడుకొని నిద్రపోయాడు. అదే బద్ధకం లేనివాడు, సోమరితనం లేనివాడు చక్కగా పొలం వేసి పనిచేస్తాడు. అదే పనుల కాలంలో నిద్రపోయేదేంటి? వరి నాటుతా ఉన్నారండి, నువ్వు నిద్రపోతే ఏమంటారు? నిన్ను నారు పోసుకుంటున్నారు, వరి నాటుకుంటున్నారు, నిద్రపోతే ఆ టైంలో నిద్రపోయాడు. ఇప్పుడు పంట కోసే టైంలో అంత పంట వస్తా ఉంటే వీటికి చూసి ఎలా ఉందంటే, నేను ఎంత పని చేశాను, బాధ. అంతే. కొంతమంది నెలంతా కష్టపడుతుంటే వాడితో పాటు వీడు కష్టపడొచ్చుగా, 10 రోజులు సెలవు పెడతాడు. జీతం తీసుకునే టైంలో డబ్బు తీసుకొని చేతికి పట్టుకుంటుంటే వాడికి 30,000 రూపాయలు, నెలకు 30,000 ఇస్తే వీడికి 10 రోజులు కట్ అయితే ఎంత ఎంత పోయిందండి? 20,000 పోయింది. అప్పుడు బాధపడు. అందుకే జ్వరం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా జీతానికి సెలవు పెట్టరు. ఎందుకు? పనికి సెలవు పెట్టరు. ఎందుకు? జీతం పోయి. దాని నడతలను కనిపెట్టి నేర్చుకో. అందుకే మనం ముందు చదివాం, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును ముందు కనిపెట్టండి. ఎవరు ఎలా బతుకుతున్నారు కనిపెట్టండి. మనం ఎందుకు బతకూడదు? మనం ఎందుకు సంపాదించుకోవాలి?
అదే సీమలే ఎంత చక్కగా పొదుపు చేస్తుంటే మన దగ్గర పొదుపు చేయకూడదు. కాబట్టి రెండోది బి బి ప్రాణం విలువ తెలిసి ఉండాలండి. రెండోది అక్కడ రాయబడిన మాట మళ్ళా 17 వచ్చిన 16 అధ్యాయం సామెతలు 17 16 17 రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణాన్ని కాపాడుకోను. ప్రాణం ప్రాణం ఎంత విలువైందంటే మనం చెప్పారు. తిరిగి రాని రెండు ఉన్నాయి. ఒకటి సమయము, రెండోది ఒక్క నిమిషం పోతే తిరిగి తెచ్చుకోలే. ప్రాణం పోతే మరలా ఎంత మొత్తుకున్నా రాదు. ఈ ప్రాణం కోసమే ఆ రోజు ఏలియా వెళ్ళి బద్రీ వృక్షం కింద కూర్చొని ఇక చాలు ఈ జీవితం చాలు, రేపు యెజెబెలు వచ్చి నన్ను చంపే ముందుగా దానికి ముందే నా ప్రాణాన్ని తీసుకున్నాడు. ఏలియాకు తెలుసు ప్రాణం విలువ. ఆ రోజు ఏబుకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి శోధనలో మొదటి అధ్యాయములో అంతా పోగొట్టుకున్న ఏబు రెండో అధ్యాయంలో ఆరోగ్యానికి పోయే ముందుగా సైతాన్ అడుగుతుంది, నాకు ఒకసారి అవకాశమి, దేవుడు అన్యాయస్తులని చెప్పిస్తాను అని ఏబు మీద ఛాలెంజ్ చేయాల్సిన సైతాన్ వచ్చి ఆ మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, అతని ప్రాణాన్ని మెచ్చుకో. దేవునికి తెలుసు ఆ విలువ. రెండో అధ్యాయంలో సాతానా అపవాది ఏబు ప్రాణాన్ని ముట్టుతుంది. ఎందుకు? అన్ని పోయినా మరలా దేవుడు ఏబుకి ఇవ్వగలడు. ప్రాణం పోతే అంటే దేవుడు ఇవ్వలేడని కాదు, ప్రాణం పోతే ఏబు గ్రంథం 36 అధ్యాయం 6 వచ్చి ఏబు గ్రంథం 36 6 వచ్చి భక్తిహీనుల ప్రాణము ఆయన ఏం చేయడు, ఎవరిని కాపాడడు? భక్తిహీనుల ప్రాణమును దేవుడు కాపాడడు, వదిలేస్తాడు. ఏబు ప్రాణాన్ని కాపాడలేదా? కాపాడాడు. కారణం 94వ కీర్తన 97వ కీర్తన 10 వచ్చిన భక్తుల గురించి తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాను. భక్తుల ప్రాణమును నేను కాపాడుతాను, భక్తిహీనుల ప్రాణాన్ని నేను వదిలేస్తాను, కాపాడను అంటున్నాడు. ఆ రోజు భక్తిపరుడైన దానియేలు సింహాలను భూమిలో ఉంటే సింహాలు తన ప్రాణాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుడు కాపాడలా? భక్తుల ప్రాణాలను వదిలేస్తాడా? అయితే ఇక్కడ రాయబడిన మాట, తన ప్రవర్తన కనిపెట్టుకునేవాడు తన ప్రాణమును కాపాడుకొనును. కనిపెట్టు, ఎవరు ఎలా బతుకుతున్నారు? సీమలను కనిపెట్టు, ఎలా బతుకుతున్నారు? నువ్వు కాపాడబడాలి అంటే ఒకటి కనిపెట్టి బతుకు, కనిపెట్టి అబ్జర్వ్ చేయాలి. ప్రమాదం ఎటు నుంచైనా రావచ్చు, ఎటు నుంచైనా దాడి చేస్తారు. కాబట్టి మనము కనిపెట్టుకొని బతకాలి, జాగ్రత్తగా బతకాలి. రెండోది, మన ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. కానీ ఈ ప్రవర్తన చక్కబరుచుకుంటూ భక్తిహీనుడుగా నువ్వు ఎలా కాదు? దానియేలు భక్తిపరుడు కాబట్టి, దానియేలు నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని ఆ రోజు రాజు వచ్చి సింహాల బోన్లో దానియేలు మాట్లాడితే, సింహాల బోన్లోంచి దానియేలు స్వరం ఏంటి తెలుసా? రాజు చిరకాలము జీవించగలిగాడు. ఆ దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను? నీతిమంతుడిగా ఉన్నాను. నా దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను? భక్తిపరుడుగా ఉన్నాను. నా భక్తే, నేను చేసిన భక్తే నన్ను కాపాడు. భక్తి ప్రవర్తనలో భక్తి కనిపించాలి. ఇంతకు ముందు లాంటి అమ్మాయి కాదురా ఈ అమ్మాయి, చాలా మారిపోయాడు. ఇంతకు ముందు లాంటి వ్యక్తి కాదురా ఇతను, చాలా మారిపోయాడు. బాగా తాగేవాడు, తిరిగేవాడు. ఇప్పుడు అలాంటి అలవాట్లు లేవు. చాలా బూతులు మాట్లాడేది ఇంతకు ముందు, చాలా గయ్యాలిది ఈవిడ. ఇప్పుడు మారిపోయింది, ప్రవర్తనలో మారిపోయింది. తన ప్రవర్తన కనిపెట్టుకునేవాడు ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ప్రాణం. అందుకే ఏబు ప్రాణాన్ని ముట్టదు. ఏలియా అంటాడు,
నేను చచ్చిపోతాను, నా ప్రాణం తీసుకో. 94వ కీర్తన 19వ వచనం. నీ గొప్ప ఆదరణ చేత అంటాడు. ఆ, ఉమ్. ఈ గొప్ప ఆదరణ ఏంటి? కొన్నిసార్లు మన ప్రాణం ఎలా అయిపోతుంది? కృంగిపోతుంది. మన ప్రాణం ఏమైంది? బైబిల్ ఎన్నోసార్లు నా ప్రాణమా నాలో ఎందుకు కృంగిపోతున్నా, తొందరపడుతున్నా అని ఎన్నోసార్లు భక్తులు ప్రాణం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ భక్తుడు రాస్తున్నాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏమొచ్చింది? చెప్పండి, ఏమొచ్చింది? నెమ్మది, నెమ్మది, నెమ్మది. ఎంత తెప్పరిల్లుతో ఆయన ఆదరణ, ఆయన మాట మన ప్రాణాన్ని ఏ విధంగా పైకి లేపుతుంది. 3, కాపాడబడును. ఏది మనల్ని కాపాడుతుంది? 1, ఏ ఎవరిని కనిపెట్టాలి? సీమలను కనిపెట్టు. 2, ప్రాణము విలువ తెలుసు కాబట్టి దేవుడు ఆ ప్రాణమును కాపాడాడు. దానియేలు. 3, ఏది మనల్ని కాపాడుతుంది? మనం కాపాడబడాలంటే ఏది మనల్ని కాపాడేది? దేవుణ్ణి పక్కన పెట్టండి, దేవుని తర్వాత చూద్దాం. దేవుడు కాపాడుతాడు, అది వేరు. మళ్ళా 1వ అధ్యాయము 17వ అధ్యాయం మనం చదివిస్తాం. 16వ అధ్యాయం 17 వచ్చిన సామెతలు 16, 17 మీకు అర్థం కావటానికి. యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టుకునివాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఏది మనల్ని కాపాడుతుంది? చెప్పాలి, చెప్పండి. ప్రవర్తన. ఇప్పుడు ప్రవర్తన అనే అంశానికి వచ్చేస్తారు. ప్రవర్తన ఏమిటి? ఆ ప్రవర్తన ఎలా కాపాడుతుంది? చదవండి 2వ అధ్యాయం సామెతలు 11వ వచనం. త్వరగా ముగిద్దాం, 5 నిమిషాలు. సామెతలు 2:11. బుద్ధి నిన్ను కాపాడును. చాలే. ఏది నిన్ను కాపాడుతుంది? వివేచన కాదు, ఏది నిన్ను కాపాడుతుంది? అక్కడ మాట చెప్పండి నాకు. బుద్ధి నిన్ను కాపాడుతుంది. నీకు బుద్ధి ఉందా అండి? నీకు బుద్ధి ఉందా అసలు? బుద్ధి ఉంటే ఇలాంటి పనికి మాలిన పని చేస్తావో నువ్వు? బుద్ధి లేనివాడు కాబట్టి ఇలాంటి పనికి మాలిన పని చేశావు, ఇంటి పరువు తీశావు అని అంటుంది. అంటే బుద్ధి మనల్ని ఏం చేస్తుంది? బుద్ధిమంతుడు ఎక్కడ కట్టాడు ఇల్లు? చెప్పండి. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టాడు? బుద్ధిహీనుడు ఎక్కడ ఇల్లు కట్టాడు? బండ మీద బుద్ధిమంతుడు ఇల్లు కడితే బుద్ధి లేనివాడు ఎక్కడ కట్టాడు? బుద్ధి లేని వాళ్ళు చక్కగా నూనె తీసుకొని వెళ్ళారు, దివిటి తీసుకొని వెళ్ళారు, అగ్గిపేట తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు మాత్రం ఏం లేకుండా పోయారు? నూనె లేకుండా పోయారు. దివిటీలు ఎలా వెలిగించబడతాయి చెప్పండి? బుద్ధిమంతుడైతే కిందున్న పాతాళాన్ని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తాడు. బుద్ధి లేనుడైతే ఆ తక్కిడో బుక్కుడో చచ్చి నాకు ఎవరు చూస్తాడు పోతాడు. ఇది నీ బుద్ధి నిన్నేం చేస్తుంది? కాపాడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏది మనల్ని కాపాడుతుంది? బుద్ధిమంతుడు అయితే నిన్ను కాపాడుకుంటావు. తర్వాత సామెతలు 4:6. 4:6. ఏంటి కాపాడుతుంది? 1, బుద్ధి నిన్ను కాపాడితే. 2, జ్ఞానాన్ని విడిచిపెట్టద్దు. జ్ఞానం కలిగి ఉండు, తెలివి కలిగి ఉండు, వివేకం కలిగి ఉండు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్టుగా జ్ఞానం కలిగిన వాళ్ళు చక్కగా బతుకుతుంది. జ్ఞానము నిన్నేం చేస్తుంది? కాపాడుతుంది. అందుకే జ్ఞానం లేని వాళ్ళు ఎలా ఉన్నారంటే అజ్ఞానులుగా మిగిలిపోయారు. జ్ఞానం కలిగిన వాళ్ళేమో మంచి స్థాయికి వెళ్ళిపోయారు, తెలివిగా వివేకం కలిగిపోతారు.
ఏది మనల్ని కాపాడుతుంది అంటే బుద్ధి మనల్ని కాపాడుతుంది. జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఆపదలో నుంచి నువ్వు తప్పించబడతావు, ప్రమాదంలో నుంచి తప్పించబడతావు. తర్వాత సామెతలు 13:3. 13:3. చూసావా? ఏది కాపాడుతుందండి? ఆ? ఎక్కడ తిరిగి వచ్చి నీకు రావాల్సిందే. ఏది మనల్ని కాపాడుతుంది? నోరు. నోరు. నోరు ఏమంటదంట? ఈపొచ్చి, చెప్పండి ఒకసారి మళ్ళీ. ఈపొచ్చి నోటి దగ్గరికి వచ్చి ఏమంటది? జాగ్రత్త, జాగ్రత్త. ఎవరు? ఈపొచ్చి నోటితో చెప్పింది జాగ్రత్తగా మాట్లాడు. నీకేం మాట్లాడతావు అంటే అర్థమేంది? అర్థమేంది? నీకేం మాట్లాడతావు? ఇక్కడ పగిలేదు నాకే. నోరు జాగ్రత్తగా కాపాడుకో, నోటిని కాచుకో, నువ్వు కాపాడబడదు, నీ కుటుంబం కాపాడబడదు. ఈ నోటి దూల వల్లే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. దగ్గరికి వచ్చిన సంబంధం పోయిందండి. నోరు మాట్లాడే విధానం కుదరక మంచి సంబంధం పోయింది. ఇరు పక్షాల వారు అంతా అయిపోయింది, కట్నకారకు అన్నీ అయిపోయింది. నోరు కుదరక అవతల పెద్ద మాట్లాడేసాడు ఏదో మాట, సంబంధం పోయింది. పౌలు గారు అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకున్నాను. ఏది కాపాడుకున్నాను? నేను విశ్వాసమును కాపాడుకున్నాను. ఆ విశ్వాసమును నిత్య జీవానికి నడిపించి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ ప్రవర్తన గురించి ముగించే ముందుగా మీతో చెప్తున్నాను, జాగ్రత్త. తన ప్రవర్తన కనిపెట్టుకునేవాడు తన ప్రాణాన్ని చెప్పండి. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. కాపాడుకుందామా ప్రాణాన్ని? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట కూడా ఎంతో అద్భుతమైనటువంటి జీవం కలిగిన సందేశాలు. ఇవి మాకు వినిపించావు. ఈ రోజు నుంచైనా మా ప్రవర్తన దిద్దుకొని, మా నడవడి సరిచేసుకొని, మా ఆలోచన మార్చుకొని, ఇదే కదా నువ్వు కోరుకుంటుంది నాయన, ఇదే కదా నువ్వు ఆశిస్తుంది, అలా మేము బ్రతకడానికి సహాయం దయచేయమని, కూడి వచ్చిన మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరును దీవించమని, నూతనంగా వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బలపరచమని, ఇదిగో అంజలిని మీరు స్వస్థపరచమని, నాగరాజును మీరు బలపరచమని,